దావీదు అన్నలు ఎంత ఫీల్ అయి ఉంటారండి, కానీ దావీదునే దేవుడు ఎంపిక చేశారు. అహరోను మిరియాములు ఎంతగా అప్పుడప్పుడు నాయకత్వం కొరకు లోపాలకు తిరగబడ్డారండి, కానీ మోసేనే దేవుడు కోరుకోండి. ఎందుకంటే మోసే గాని గుర్తింపులు కోరే మనుషులు కాదు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు మా నాన్న మళ్ళీ గుర్తిస్తే చాలు అనుకోలేదు. ఏమనుకోండి చెప్పిన, మా నాన్న ప్రేమలు అలా కింద ఉండిపోయి ఒక కూలోళ్ళ పని చేసేసిన చాలు, మా నాన్న చూస్తూ బతికేస్తాను అనుకున్నాడు. కనుక దేవుడు తప్పిపోయిన కుమారుడిని మళ్ళీ గుర్తించాడు. ఇంతమంది సంఘంలో నిన్ను నన్ను దేవుడు గుర్తించాలి అంటే నువ్వు పెద్ద ఫీల్ అయిపోకు. ఫీల్ అవుతే గుర్తించడు. అందరూ ఎలా ఉన్నా, ఎవరు ఎలా ఉన్నా, నిన్ను అప్పుడప్పుడు పట్టించుకోకుండా నీ పక్కవారిని ఎవరైనా ఎక్కువ పట్టించుకుంటున్నా, అస్తమాలు ఇక్కడ నిలబడిన స్పీకర్ నీ పేరు కాకుండా పక్కవారి పేరే ఎక్కువ పలుకుతున్నా, ఆ టైంలో నువ్వు జలసి ఫీల్ అవ్వకుండా, గుర్తింపు కోరుకోకుండా, మంచి స్వభావాన్ని నువ్వు విశ్వాసంతో దేవుని వైపు చూడగలిగితే దేవుడు నిన్ను గుర్తిస్తాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, మీరు ఎప్పుడైతే కోరుకున్నారో, పేరు కానీ గుర్తింపు కానీ ఎప్పుడైతే కోరుకున్నారో, దేవుడు ఇవ్వాలనుకున్నవి కూడా మనకి చెప్పండి.